నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ప్రతి వ్యక్తి సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు లయన్ ప్రతినిధి నగునూరి అశోక్ సుల్తానాబాద్ శివాలయంలో లయన్ ప్రతినిధి జూలూరి అశోక్ కూతురు కీర్తన జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అశోక్ 20 చెద్దర్లను నిరుపేదలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అశోక్ ను పలువురు అభినందించారు జూలూరి అశోక్ గారి పుత్రిక కీర్తన గారి బర్త్డే సందర్భంగా మరి వారు మంచి విశాల హృదయంతో ఈరోజు బీదస్తులకు దాదాపు 20 బ్లాంకెట్లు ఎందుకంటే చలికాలం కాబట్టి బ్లాంకెట్లు వాళ్ళకు చలికి అవసరం వస్తున్న ఉద్దేశంతో మరి వారు మంచి మనసుని ఈరోజు 20 మందికి దాదాపుగా శివాలయంలో మరి వారి పుత్రిక కీర్తన బర్త్డే సందర్భంగా ఈరోజు శివాలయం కార్తీక మాసం దానమే కాకుండా ఆయనకు ఎంతో భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శివాలయంలో ఆయన చేసినటువంటి ఈ సందర్భంగా వారికి మా లయన్స్ క్లబ్ ద్వారా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవచ్చన్నారు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కడారి సునీల్ సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి ఏరియా రైస్ మిల్లర్ ఆపరేటర్స్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది అనంతరం కార్యవర్గ ఎన్నిక జరిగింది అందులో ఆర్థిక లావాదేవీలు చాలా ఉన్నాయి. ఇదంతా ఎక్కడదయా? రెక్కాడితే కానీ డొక్కనిండనేటువంటి ఆపరేటర్లు, రెక్కాడితే డొక్కనిండని అమారీలు ఇలా ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఆ పని మీద వచ్చినటువంటి వాటిని కనీస వేతనాలు, కనీసం బోనస్లు కూడా ఇలా 8.33 బోనస్లు కూడా అమలు చేయకుండా ఇలా వాళ్ళ శ్రమను నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇలా సంఘంగా సంఘటితంగా అయిదామనేటువంటి దానిలో ఈ ఆపరేటర్లు ముందుకు వస్తున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులను గ్రామంలో నిరోధించారు గ్రామస్తులు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో అన్యమత ప్రచారానికి వచ్చిన 10 మందిని అడ్డుకున్నారు బీజేపీ టీఆర్ఎస్ నేతలు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు, బుక్లను పంపిణీ చేస్తూ తమ మతంలోకి రావాలంటూ చెప్తున్నారని స్థానికులు ఆరోపించారు. జీబ్లో మైక్లతో పాటలు పాడుతూ అన్యమత ప్రచారం నిర్వహిస్తున్నారంటూ చెప్పారు గ్రామస్తులు. దీనిపై వారిని అడిగితే మాకు పోలీసుల అనుమతి ఉందంటూ చెప్తున్నారు. మరోసారి ఇలాంటి అన్యమత ప్రచారం సాగిస్తే ఊరుకునేది లేదన్నారు. కొద్దిసేపు ఇరు వర్గాల వారికి స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎవరు చెప్పారు కరెక్ట్ నేను చెప్పి
పర్మిషన్ డిఎస్పీ ఎట్లా ఇస్తాడు? అనేక ప్రచారం చేసుకుని డిఎస్పీ ప్రతి విలేజ్లో ఇంటింటికి తిరుగుతూ ఇళ్లకు పోయి మత మార్పిడి కోసం బలవంతం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మరి వాళ్ళ తండ్రులు ఎక్కంచెలు వచ్చారు, వాళ్ళ తాతలు ఎక్కంచెలు వచ్చారు. వాళ్ళ పేరు సామీలు అవుతుంది, వాళ్ళ అయ్యల పేరు మల్లయ్యలు అవుతాయి, ఎల్లయ్యలు అవుతాయి. మరి ఎల్లయ్య మల్లయ్య ఇవెట్లు వచ్చినాయి? హిందువుల మనవాళ్ళు దెబ్బతీయకుండా ఇండ్ల పంటి తిరిగి మీరు సభలు పెట్టుకోండి, పర్మిషన్ తీసుకొని సభలు పెట్టుకోండి, మీరు చేసుకోండి. కానీ ఇంటింటికి తిరిగి ప్రచారించడం కరెక్ట్ కాదు. మా దేవుడి ద్వారా పూజించిన వారు స్వర్గానికి పోతారని, హిందూ మతం ద్వారా పూజించిన వారు నరకానికి పోతారని దేవుని మీద నిందలిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ తిరిగే ఒక ముఠాను ఇవాళ కదంబపూర్ గ్రామంలో అడ్డుకొని ఇటువంటి ప్రచారాలు ఇక మీదట ఎక్కడ కూడా చేయరాదని, సుల్తాన్ మండలం ఉన్నటువంటి హిందూ భావాలను దెబ్బతీయరాదని. సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి సుల్తానాబాద్లోని వివేకానంద హై స్కూల్లో చెకుముకి సైన్స్ సంబరాలు జరుపుకున్నారు. ఈ టాలెంట్ పరీక్షలో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఏ తెలంగాణ వారి సహకారంతో పాఠశాల స్థాయి జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారి సౌజన్యంతో మా సుల్తానాబాద్ వివేకానంద హై స్కూల్లో సైన్స్ చెక్ముక్కు సంబరాలు జరుపుకుంటున్నాము. చాలా ఉత్సాహంగా 250 మంది ఈ టాలెంట్ టెస్ట్ పాల్గొన్నారు. ఈ రోజులలో చదువుతో పాటు సైన్స్ కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో సుల్తానాబాద్ గ్రామ అభివృద్ధి పరిరక్షణ కమిటీ మంగళవారం ఎన్నికైంది. కన్వీనర్ గా గడ్డం సత్యనారాయణ, కో కన్వీనర్ గా తుమ్మర్ రాజ్ కుమార్, సభ్యులుగా గురాల మల్లేశం, శ్రీగిరి శ్రీనివాస్, కుమార్ కిషోర్, గాజుల రాజమల్లు, ఊట్ల వరప్రసాద్, కామని రాజేంద్ర ప్రసాద్, చొప్పరి నరసయ్య, కలవేని నంబయ్య, కంకనాల తిరుపతి, దున్నపోతుల రాజయ్య, గొట్టం మల్లయ్య, గరిగంటి రాజేందర్, పారుపల్లి గుణపతి, బొజ్జ అంజయ్య, గరిగంటి లక్ష్మీరాజం, కల్వల శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా పారుపల్లి రాజేశ్వరి వైకుంఠపతి, ఊట్ల రమ వరప్రసాద్, పసెట్ల స్వరూపారవి, నేలగొండ రాజేశ్వరి సంజీవరెడ్డి, సలహాదారులుగా కాంపెల్లి నారాయణ, రుద్రారం రాయనర్సులు ఎన్నికయ్యారు. అన్యాక్రాంతము, అదేవిధంగా దోపిడీ నిర్మూలన, అవినీతి అంతము, ఉద్దేశంతో ఈరోజు ఒక కమిటీగా రాజకీయ పార్టీలు ఒక వేదిక తీసుకురావాలంటే ఎంత కష్టమైందో దాదాపు, ఎందుకంటే ఎవరి సిద్ధాంతం వారిది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందరం కలిసి ఏకగ్రీవంగా, అంటే మన సుల్తానాబాద్ ప్రాంతం పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి గ్రామం ఇది. ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక రావడం అనేది చాలా గొప్ప విషయం. సరే, ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని నమ్మి ఈ కాంపిటీషన్ అందుకే ఫస్ట్ మా కమిటీ పేరు ఏంటంటే మొదలు అభివృద్ధి, తర్వాత రక్షణ. అంటే రేపు ఒక ప్రశ్న అవ్వచ్చు, ఒక వ్యక్తి కొరకే ఈ కమిటీ అని, కానీ అది మొత్తం తప్పు. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఒక పెద్ద మనిషి అన్నట్టు దోపిడికి ఏది అనర్హం కాదన్నట్టు, ఇవాళ ఇది అది కాకుండా ఎక్కడో పుట్టినటువంటి ఇక్కడికి వచ్చి ఒక 60-70 కోట్ల రూపాయలు పెట్టి గోదాములు కట్టుకొని ఇక్కడ పేద ప్రజలు, రైతులు, పీడితులు, దాడితులు నడిచేటువంటి రోడ్డును ఆక్రమించుకోవడం. అలాగే ఇంకోటి ఏంటంటే వేరే రకంగా బుకాయిస్తున్నారు, అది పట్టా భూమి లేకపోతే అక్కడ లేదు అని. రెవెన్యూ సెక్రటరీ గారు స్పష్టంగా ఇచ్చిండు 14 కుంటలు శిఖమని. ఇప్పుడు మా కమిటీ లోపల ఏ ఒక్క దెబ్బ నిజంగా ఎటువంటి పొరపాటు జరిగితే మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మేము ఓపెన్గా పెట్టేసుకున్నాం, అన్ని పార్టీలు కలిసి పెట్టామంటే పట్టి ముచ్చట కాదు, ఏదో ఒక వ్యక్తి అవసరం మీద ఒక వ్యక్తి కొరకు అయితే పెట్టింది కాదు. మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ఇక అభివృద్ధి విషయాలు అంటే ఇంకా వేరే ఉన్నాయి, వేరే మీటింగ్ అప్పుడు చెప్తాం.
ఈ నెల 12న పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ముత్యం రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వివేక్ హాజరవుతారన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొవాలన్నారు ముత్యం. రేపు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు మృత్యుంజయ గారు మరియు పెద్దపల్లి ఎక్స్ఎంపీ శ్రీ వివేకానంద గారు ఇచ్చేస్తున్నారు. కావున కార్యకర్తలందరూ ఖచ్చితంగా హాజరై కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా సభ్యత్వ నమోదు గురించి అవగాహన సదస్సు కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని కోరుతున్నాను. రేపు ఉదయం 10 గంటలకు అమర్చంద్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్లోని సివిల్ హాస్పిటల్లో అంగన్వాడీ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆవరణలోని పిచ్చి మొక్కలు చెత్తాచెదరాన్ని తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, సర్పంచ్ అన్నయ్య గౌడ్, సిడిపిఓ సరస్వతి, ఎంపీడీఓ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ముందుగా వాళ్ళు ఈ యొక్క ఆసుపత్రి ఆవరణ లోపట వచ్చే ప్రజలకు మరి రోగాలతోని వస్తారు కాబట్టి ముందుగా ఇక్కడ పరిశుభ్రత ముఖ్యమనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవడం నిజంగా కూడా అభినందించదగిన విషయం. ఆరోగ్యము ఎక్కడైతే మెరుగుపరిచే ప్రదేశం ఉంటుందో మొదలు అక్కడ మెరుగుపరిస్తే గ్రామం అంతా మెరుగుపడ్డట్టే అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ చాలా బాగున్నది. దీనికి ఇదే విధంగా నిరంతరంగా కొనసాగడానికి గ్రామంలో ఉండబడినటువంటి యువకులు కానీ యూత్ సభ్యులందరూ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వారికి పనిముట్లు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి పనిచేసేటువంటి యువకులు మరి మహిళా సోదరులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుచున్నాం. మన ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం స్వచ్ఛ భారత్. శుభ్రత వైపు ఒక అడుగు, పరిశుభ్రతమైన సమాజాన్ని నిర్మిస్తుందనే ఉద్దేశంలో భాగంగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు, అధికారులు, అనధికారులు, ప్రజలు కూడా ప్రతి మంగళవారం నాడు కూడా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఒక సూచనల మేరకు ప్రతి గ్రామస్తుడు, యువజనులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓనప్ చేసుకోవాలి, తమది అనుకోవాలి. తమ పరిసరాల్లో ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఒక గంట లేదా అరగంట టైం కేటాయించి మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది ఒక పరిశీలన చేసి తద్వారా మన యొక్క స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే దిశగా ప్రతి ఒక్కరు ఈ మూమెంట్లో కదలాలి. సుల్తానాబాద్ మండలం పూసల గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై పెద్దపల్లి డిఎల్పిఓ వెంకయ్య మంగళవారం విచారణ చేపట్టారు. సుమారు 10,31,000 రూపాయల దుర్వినియోగం చేశారని, సర్పంచ్ కార్యదర్శిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలంటూ వార్డు సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపిన వెంకయ్య రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లారు. లోకల్ స్థానికులు మరియు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు ఆరోపణలు చేశారు. ఆరోపణలపై గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణ. ప్లస్ సెక్రటరీ గారు ఒక ఇంటికి ఒక ఇల్లు కడుతుంటే దాని మీద మరి చూస్తున్నట్టు వ్యవహరించారు. అది పొల్యూట్ అయినట్టుగా వాళ్ళ ఆరోపణ. రెండు అంటే మొత్తం దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి డిపి వారికి పంపిస్తారు. దాని మీద చర్యలు ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మేము డైరెక్ట్గా చర్యలు తీసుకుంటాం. ఓన్లీ రిపోర్ట్ ఇస్తాం. ఆ రికార్డ్ ప్రకారం వెరిఫై చేస్తాం. నేను చెప్పినాను రికార్డ్స్ కూడా తీసుకుంటాం. చెక్ బుక్లు, క్యాష్ బుక్లు, తీర్మాన బుక్లు, గ్రామసభ రిజిస్టర్ అన్ని తీసుకెళ్తాం. సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన సుధీర్ ను టీఆర్ఎస్పీ మండల అధికార ప్రతినిధిగా నియమించినట్లు మండల అధ్యక్షుడు పడాల మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నియామకానికి సహకరించిన టీఆర్ఎస్ నేతలకు సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రజకనగర్ కు చెందిన శతాధిక వృద్ధురాలు మైలారం మల్లమ్మ చనిపోయింది. ఆమెకు మొత్తం 9 మంది పిల్లలు. ఆమె వయస్సు 105 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉండి మంగళవారం ఆమె మృతి చెందింది. ఆమె మృతి పట్ల రజక సంఘం అధ్యక్షుడు నిటూరి మైసయ్య, ఆ సంఘ సభ్యులు సంతాపం తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.